హలో అండి, 2025 వచ్చేసింది. ఇప్పటి నుంచి ఒక కొత్త తరం స్టార్ట్ అవ్వబోతుంది. 2025 నుంచి 2039 వరకు పుట్టిన పిల్లల్ని జనరేషన్ బీటా అంటారు. దీనికన్నా ముందు అంటే 2011 నుంచి 2024 వరకు ఉన్న జనరేషన్ని జెన్ ఆల్ఫా అంటారు. సోషల్ ఈవెంట్స్ని బట్టి జనరేషన్స్కి పేర్లు పెట్టారు. 1925 టు 1945లో పుట్టిన వాళ్ళని బిల్డర్ జనరేషన్ అంటారు. ఎందుకంటే వాళ్ళు వరల్డ్ వార్ II తర్వాత దేశాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. 1945లో వరల్డ్ వార్ II అయిపోయిన తర్వాత ప్రపంచం అంతా కూడా ఫ్యూచర్ మీద హోప్స్తో పిల్లల సంఖ్య బాగా పెరిగింది. సో ఆ జనరేషన్ని అంటే 1946 టు 1964 వరకు పుట్టిన పిల్లల్ని బేబీ బూమర్స్ అని పిలుస్తారు. 1964 టు 1979లో పుట్టిన వాళ్ళని జనరేషన్ ఎక్స్ అని అంటారు. వాళ్ళు అప్పటి వరకు ఉన్న సాంప్రదాయాల్ని వ్యవస్థలను ఎదిరించి ప్రశ్నించేవారు కాబట్టి ఎక్స్ అనే టర్మ్ వచ్చింది. 1980 టు 1995లో పుట్టిన వాళ్ళని మిలీనియల్స్ ఆర్ జెన్ వై అని అంటారు. మిలీనియల్స్ అని ఎందుకు అన్నారు అంటే వారి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు 20th సెంచరీ అయిపోయి 21st సెంచరీలో అనుభవిస్తారు కాబట్టి. 1996 టు 2010లో పుట్టిన వాళ్ళని జెన్జీ ఆర్ జూమర్స్ అని అంటారు. అప్పటి వరకు మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ అన్నీ వచ్చాయి కానీ పూర్తిగా డిజిటల్ ప్రపంచంలోనే పెరిగిన మొదటి తరం ఇది. ఇండియాలో పుట్టిన ఫస్ట్ జనరేషన్ బీటా బేబీ పేరు తెలుసా? ఫ్రాంకీ. 2025 జనవరి 1 ఉదయం 12:03 మిజోరాంలోని ఐజ్వాల్లో జన్మించాడు. ఫ్రాంకీ కన్నా ముందు పుట్టిన వాళ్ళు ఎవరైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.